హాయ్ వెల్కమ్ టు వైటీ టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో కొత్త సంవత్సరం వస్తుంది, అంటే న్యూ ఇయర్ వస్తుంది. చాలా మందికి ఛానల్ అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది. సో వాళ్ళ గురించి ఒక చిన్న ట్రిక్స్ అయితే చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు వర్త్ అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి కొత్త ఛానల్స్ అయితే జనవరిలో చాలా వస్తాయి అనమాట. సో కొత్త క్రియేటర్స్ అనే వాళ్ళు చాలా మంది వస్తారు. సో వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే ఫస్ట్ కేటగిరీ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దాంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఫుడ్ వీడియోస్ కానీ, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ, అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి కానీ, అండ్ ఇప్పుడు మనకి ఫేస్లెస్ అంటే ఫేస్ కనపడకుండా వీడియోస్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి మనం ఒక కేటగిరీ అనేది అయితే అనుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో మనం కేటగిరీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం, నాకు ఎడిటింగ్ అంటే ప్యాషన్ కాబట్టి నేను ఎడిటింగ్ వీడియోలు చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో కాబట్టి మీకంటే ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ట్రావెల్ వీడియోలు చేయాలని, లేదంటే కనుక కుకింగ్ వీడియోలు చేయాలని, లేదంటే కనుక స్ట్రీట్ లో వీడియోస్ ఉంటాయి, అంటే స్ట్రీట్ ఫుడ్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ మనం తింటూ దానికి రివ్యూస్ చెప్పడం కానీ. సో కొంతమంది అలా చేస్తుంటారు. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మీకు ఏదైతే ఇష్టం, అంటే మీకు ఏదైతే ప్యాషన్, మీకు ఏదైతే దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, అది అలా సక్సెస్ అవుతున్నారు, మనం ఎందుకు సక్సెస్ అవుతుంది, దాని మీద మనకి జీరో నాలెడ్జ్ తోటి అయితే స్టార్ట్ చేయకండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఏదైతే తెలుసు దాని గురించి మీరు వీడియోస్ అయితే చేయండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఛానల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఛానల్ నేమ్ మనం ఎటువంటి ఛానల్ నేమ్ అంటే ఇప్పుడు ఏ కేటగిరీ సంబంధించి దానికి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది జాబ్ నోటిఫికేషన్ చెప్తారు, దానికి రిలేటెడ్ గా మన ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనకి నోటికి ఏది వస్తే అది క్రియేట్ చేయడం కాదు, దాంట్లో ఒక యూనిక్ గా ఉండాలి నేమ్ అనేది. ఆ యూనిక్ గా ఉంటేనే మనం ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి మనకి రీసెర్చ్ చేసుకుని ఫస్ట్ అసలు యూట్యూబ్ లో ఒక ఫుడ్ కేటగిరీ ఎంచుకుంటే దానికి రిలేటెడ్ గా ఎలాంటి ఛానల్స్ నేమ్స్ ఉన్నాయి, సో దానికి రిలేటెడ్ గా మనం ఎలాంటి నేమ్ క్రియేట్ చేస్తే బెస్ట్, అది ఆ నేమ్ అనేది జనాలకు బాగా అంటే పలుకుతుంది. అంటే ఆ నేమ్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక ఫుడ్ వీడియో చేస్తా ఉంటే మామూలుగా నేను సక్సెస్ అయితే కనుక మామూలుగా నేను బయటకు వెళ్తున్నప్పుడు పలానా అంటే నా పేరు తెలియదు వాళ్ళకి, నేను ఏ ఛానల్ నేమ్ చేస్తున్నానంటే ఏ ఛానల్ చేస్తున్నా ఆ ఛానల్ నేమ్ పలానా ఫుడ్ ఈ ఛానల్ ఆయన చేస్తారు కదా, ఇది కదా నేమ్ ఏంటని చెప్పేసి అనుకుంటారు. అంతేగాని నా పేరు గుర్తుపెట్టుకోరు. అలా ఉండాలి మనం నేమ్ పెట్టుకున్నామంటే. సో ఆ నేమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ ChatGPT అయితే వచ్చింది, ఏ టెక్నాలజీ వచ్చేసింది, చాలా అప్డేట్ అయితే అయ్యింది. సో ChatGPT యూజ్ చేసుకొని మాకు మంచిగా నేమ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను కుకింగ్ వీడియోలు చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఆ కుకింగ్ వీడియోస్ మీద నేను మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే ChatGPT లో మీరు అడగొచ్చు, ChatGPT అడగొచ్చు, నేను ఫలానా ఛానల్ నేమ్ చేస్తున్నాను, ఫలానా కేటగిరీ తీసుకున్నాను, సో ఇది నా ఛానల్ నేమ్ ఎలాగే ఏంటి ఏది తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని అడగొచ్చు. అంటే మనకి ఇప్పుడు ట్రాన్స్లేటర్ యాప్ ఉంటుంది, అంటే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ యాప్ ఉంటుంది కదా మొబైల్లోనే, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం పలానా ఛానల్ నేమ్ అంటే ఇప్పుడు మనం క్లారిటీగా చెప్పాలి ChatGPTకి స్పష్టంగా ప్రతి విషయం. అంటే నేను నా పేరు చైతన్య, నేను ఇలా కుకింగ్ వీడియోలు చేద్దాం అనుకున్నాను, సో నేను ఈ కేటగిరీ ఎంచుకున్నాను, దానికి తగ్గట్టుగా ఎవరికి లేని ఛానల్స్ అంటే యూట్యూబ్ లో ఎవరికి ఉండకూడదు ఆ ఛానల్ నేమ్ అనేది చాలా యూనిక్ గా ఉండాలి, అండ్ జనాల్లోకి బాగా నేమ్ అనేది పలికే విధంగా ఉండాలి అనేది మీరు ట్రాన్స్లేట్ అంటే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకోండి. ట్రాన్స్లేట్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ అయితే ఇస్తుంది కదా ట్రాన్స్లేటర్ యాప్ లోని. ఆ సెంటెన్స్ ఏం చేస్తారంటే ChatGPT వెబ్సైట్ ఓపెన్ చేసుకొని, ChatGPT యాప్ కూడా ఉంటుంది, దాంట్లో మీరు సెర్చ్ చేసుకొని రీసెర్చ్ చేయండి. సో అది మీకు క్లారిటీగా మీరు ChatGPTకి చెప్తే మీకు ఒక మంచి నేమ్స్, ఒక 10 నేమ్స్ కానీ 20 నేమ్స్ కానీ అలా మీకు నేమ్స్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఆ సజెషన్ చేసిన దాంట్లో మీకు నచ్చిన నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒక 2-3 నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 2-3 నేమ్స్ కూడా ఇన్ఫర్మేటివ్ ట్యాబ్ లోకి వెళ్ళి దాంట్లో రీసెర్చ్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇన్ఫర్మేటివ్ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి. అంటే ఈ నేమ్ పలానా నేమ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఆ ఛానల్ ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఒక ఛానల్ లేదనుకోండి, అది క్రియేట్ చేసుకుని అంటే ఒక 2-3 నేమ్స్ అనుకోండి, దాంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు రీసెర్చ్ చేసుకుని ఏ నేమ్ బాగుంటుంది ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి పేరు అయితే పెట్టుకోండి. సో మనకి ఫస్ట్ కేటగిరీ అయిపోయింది, ఛానల్ నేమ్ అనేది ఎంచుకున్నాం. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే గ్యాడ్జెట్స్. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే గ్యాడ్జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ ఎలా అంటే కెమెరా విషయం కానీ, అండ్ మనం పట్టుకొని చేయలేమంటే చాలా చాలా కష్టం అది చేయడం. అంటే దానికి ట్రైపోర్డ్ కానీ, మనం మాట్లాడేది క్లారిటీగా స్పష్టంగా వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఒక మైక్ అనేది తీసుకోవాలి. సో వాటి గురించి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒక కెమెరా విషయానికి వస్తే ఫస్ట్ మనకి కెమెరా పెద్ద అంటే ఇప్పుడు కొంతమంది బడ్జెట్ ఎక్కువ పెడతారు, కొంతమంది బడ్జెట్ అంత పెట్టలేరు, కొంతమంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది హై క్లాస్ వాళ్ళు ఉంటారు. సో కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే, బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటాను వాళ్ళకి నేను ఖచ్చితంగా నేను ఈ అమౌంట్ పెట్టుకోగలను అనుకుంటే కనుక మొబైల్ ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే కెమెరాలు తీసుకోమని చెప్పను నేను స్టార్టింగ్ లో. మన ఛానల్లో కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తాం కాబట్టి కెమెరాలు తీసుకొని అడవుడు చేయాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. కాబట్టి మొబైల్ విషయానికి ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళైతే కనుక ఒక ఐఫోన్ తీసుకోమని చెప్తాను. ఐఫోన్ అనేది చాలా మంచిదని చెప్తాను, ఎందుకంటే
ఇప్పుడు బయట యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా ఐఫోన్ ఉంటాయి. ఎందుకు ఐఫోన్ ఉంటాయంటే చాలా మందికి తెలియదు ఏంటంటే వీడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో క్వాలిటీ మనకి ఎంత బాగుంటే ఆ వీడియో అనేది బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ వీడియో అనేది సజెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి వీడియో క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి 4K అంటే 4K సరిపోతుంది. కాబట్టి ఐఫోన్ తీసుకోమని చెప్తాను. లేదు నేను మిడిల్ క్లాస్ బ్రో, నేను అసలు అంత బడ్జెట్ పెట్టుకోలేను అంటే కనుక ఒక 20,000 లేదంటే ఒక 15,000 అదే 15,000 లేదంటే ఒక 20,000 దాంట్లో చూసుకొని చాలా మొబైల్స్ అయితే వస్తున్నాయి మార్కెట్లో, చాలా మొబైల్స్ అయితే వస్తున్నాయి. దాంట్లో రీసెర్చ్ చేసుకోండి దీనికి ఎంత పిక్సెల్స్ అంటే దానికి ఎంత క్వాలిటీ ఉంటుంది, ఇది 4K అవుతుందా సపోర్టింగ్ ఏంటనే రీసెర్చ్ చేసుకొని ఏ మొబైల్ తీసుకోవాలంటే చూసుకొని తీసుకోండి. సో మనకి కెమెరా విషయానికి వస్తే మొబైల్ సరిపోయింది. మొబైల్ అయిపోయిన తర్వాత ట్రైపోర్డ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పట్టుకొని చేయాలంటే అంత, ఇప్పుడు నేను ఒక 15 నిమిషాలు వీడియో చేస్తాను, 15 నిమిషాలు పట్టుకొని చేయాలంటే కష్టం కదా, అంత పర్ఫెక్ట్ గా రాదు. కాబట్టి ట్రైపోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కుకింగ్ వీడియోలు చేసినప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక చిన్న ట్రైపోర్డ్ ఉంది అనుకోండి, కుకింగ్ వీడియోస్ జస్ట్ ఇక్కడ ఈ రెసిపీ చేస్తున్నప్పుడు ఈ కుకింగ్ వీడియో అనేది జస్ట్ ఇలా పెట్టేసి అంటే ఆ ట్రైపోర్డ్ కి జస్ట్ అలా పెట్టేస్తే ఈ కుకింగ్ మనం చేస్తూ ఉంటే ఆ రికార్డింగ్ అయిపోద్ది. మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పర్సన్ ఉంటే మనం జస్ట్ తీసుకోవచ్చు. కాబట్టి ట్రైపోర్డ్ అనేది ఒక 1000 to 1,500 1,500 రూపాయలు పెడితే మంచి ట్రైపోర్డ్ వస్తుంది. డిజిటెక్ కానీ సింపెక్స్ కానీ, సో చాలా కంపెనీస్ అయితే కొత్త కంపెనీస్ అయితే వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో మీరు బయట మార్కెట్లో చూసుకొని లేదంటే ఆన్లైన్ లో చూసుకొని ఆర్డర్ చేసుకోండి. అండ్ ట్రైపోర్డ్ విషయంగా అయిపోయిన తర్వాత మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడే విధానం, మనం మాట్లాడినప్పుడు జనాలకి ఎదుట వాళ్ళకి క్లారిటీగా స్పష్టంగా అర్థం కావాలి. కాబట్టి మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మైక్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది కదా, ఈ స్పష్టంగా ఉంటేనే ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు. కాబట్టి ఒక మంచి మైక్ అయితే తీసుకోమని చెప్తాను. ఒకప్పుడు 3-4 years బ్యాక్ బోయే M1 మైక్ అయితే ఉంటుంది. అది వైర్ మైక్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ అనవసరం. వైర్ మైక్ అనేది అయితే అనవసరం అని చెప్తాను నేనైతే. ఒక వైర్లెస్ మైక్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మైక్ అనుకోండి, ఇది గ్రెనరో మైక్, ఇది 5,000 పెట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు 2,000 కూడా మీకు మైక్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఒక 2,000 బడ్జెట్ పెట్టుకున్నారు అనుకున్న మంచి మైక్ వస్తుంది. బయట మార్కెట్లో మీరు రీసెర్చ్ చేసుకోండి, అసలు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఏ మైక్ తీసుకుంటే బాగుంటుంది అని చూసుకోండి. దాన్ని బట్టి మంచి మైక్ తీసుకుంటాను. దాని గురించి నేను స్పెషల్గా వీడియో అయితే చేస్తాను. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక క్రియేటర్ ఎటువంటి గ్యాడ్జెట్స్ వాడాలి, దాని గురించి స్పష్టంగా ఏ గ్యాడ్జెట్ తీసుకుంటే మనకి మంచిది, ఏ కంపెనీ తీసుకుంటే మంచిది అని నేను ఒక స్పెషల్గా వీడియో అయితే చేస్తాను. తర్వాత మీకు వస్తుంది అనమాట. అండ్ ఎక్విప్మెంట్ అంటే గ్యాడ్జెట్స్ అయితే తీసుకున్నాం కదా, గ్యాడ్జెట్ తీసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఇప్పుడు మనకి కేటగిరీ ఏం చేసుకున్నాం, గ్యాడ్జెట్ తీసుకున్నాం. ఇప్పుడు కన్సిస్టెన్సీగా ఇప్పుడు వీడియోస్ మనం పలానా కంటెంట్ అనుకున్నాం అనుకోండి, ఆ కంటెంట్ మీరు వీడియో చేస్తూ ఉండాలి. అంతేగాని అంటే వ్యూవర్స్ కి కొత్త కంటెంట్, కొత్త వీడియోస్ అదే కొంచెం ఇప్పుడు బయట వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకంటూ క్రియేటివిటీ యూజ్ చేసుకొని కొంచెం కొత్తదనం తీసుకొచ్చి కన్సిస్టెన్సీ వీడియోలు చేస్తూ ఉండాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే 2-3 వీడియోలు చేసేసి దానికి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఆపేస్తారు. సో అది కరెక్ట్ కాదు. కన్సిస్టెన్సీగా వీడియోలు చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు వీడియోలు చేసి కొత్తదనం తీసుకురండి. ఖచ్చితంగా మీకు త్వరగా సక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ లో కన్సిస్టెన్సీగా ఉంటే మనం మంచిగా వీడియోస్ ఎప్పటికప్పుడు కొత్తదాన్ని తీసుకొచ్చి ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ అనుకోండి, ఉగాది వస్తుంది, ఉగాది పచ్చడి ఎలా చేయాలి, సో దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి చేస్తారు. కానీ మనం చేసే విధానం, మనం చేసే పద్ధతి, మనం చేసేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అంటే రెసిపీ అనేది డిఫరెంట్ గా చెప్పట్లేదు నేను, దాన్ని చేసే విధానం. ఇప్పుడు కొంతమంది మేము గోదావరి జిల్లాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఒక పంట పొలాలు చేస్తే అది ఎంత బాగుంటది, చూడడానికి చాలా బాగుంటది కదా, బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీనిష్ ఉండి చాలా బాగుంటది, చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపించాలి మనం చేసామంటే. ఆ విధంగా చేసుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే అవుతాం. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి వీక్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఒక వీడియో చేస్తారు, కొంతమంది వీళ్ళకి 2 వీడియోలు చేస్తారు, కొంతమంది 3 వీడియోలు చేస్తారు, కొంతమంది డైలీ వీడియోలు చేస్తారు. అలా కాదు, ఒక టైం మేనేజ్మెంట్ అంటే పెట్టుకోండి. అంటే ఒక టైం అనేది మేనేజ్ చేస్తుండండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ప్రతి వీక్ లో శనివారం లేదంటే మంగళవారం సాయంత్రం 6:30కి లేదంటే 6కి 5కి లేదంటే కుకింగ్ వీడియోస్ అయితే మధ్యాహ్నం 1 గంటకి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1కి పెడతాను అనుకోండి. అదే మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇప్పుడు పలానా ఛానల్ వాళ్ళు ఈ పలానా టైంకి ఈ వీడియో ఖచ్చితంగా వస్తుందని జనాలకు వెళ్ళిపోవాలి. మనం అలా చేస్తే ఖచ్చితంగా ఈ పర్సన్ పలానా వీడియో ఆ టైంకి మనం కొంచెం ఫ్రీ టైం తీసుకోవాలి, మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆ టైంకి మనం ఫ్రీ టైం తీసుకోవాలి. సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇస్తారు కాబట్టి మన టైం ఫ్రీనే చూసుకొని మన వీడియో చూడాలి అనే అది జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఆ టైం మేనేజ్మెంట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది త్వరగా వస్తుంది.
అంతేగాని ఏదో ఏ పడితే అంత ఏ టైం పడితే ఆ టైం కొంతమంది మార్నింగ్ చేస్తారు, కొంతమంది మధ్యాహ్నం చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు. అలా కాదు, ఒక టైమింగ్ అంటూ మెయింటైన్ చేసుకోండి. వీడియో ఎప్పటికప్పుడు వీడియో చేస్తుండండి, అండ్ కన్సిస్టెన్సీగా వీడియోలు చేస్తుండండి. టైం మేనేజ్మెంట్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు దీన్ని ఈక్వల్ గా చేసుకుంటూ వెళ్ళండి. టైం మేనేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకంటూ ఒక నేమ్ ఉంటుంది. సో ఈ పర్సన్ జెన్యున్ గా వీడియోస్ పలానా టైంకి చేస్తాడు అని చెప్పేసి ఒక పేరు ఉండిపోవాలి. అలా చేయాలి. మనం చేసుకున్నామంటే టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఏం చేస్తారంటే ఇది 2-3 వీడియోస్ క్రియేట్ చేసి, లేదంటే నేను 2 నెలల్లో ఇన్ని వీడియోస్ చేసేసాను, ఆ వీడియోస్కి అసలు సక్సెస్ రావట్లేదు, ఆ వీడియోస్కి అసలు వ్యూసే రావట్లేదు, ఆ వీడియోస్ అసలు మా ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే కుదరదు. ఎందుకంటే మనం అన్నోన్ పర్సన్స్ కాబట్టి, జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి. మనం సెలబ్రిటీస్ కాదు కదా, మనం ఎన్నై వీడియోస్ పెట్టేసిన లక్షల్లో వ్యూస్ వచ్చేసి మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, పేషెన్సీగా లేకుండా లక్షల్లో మనకు పెట్టుబడి పెట్టేసి పేషెన్స్ లేకుండా ఏదో మనకి ఒక నెలలో మనకి అసలు ఎవరు కొనట్లేదు అని చెప్పేసి ఆపేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్న, యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేటర్స్ వచ్చిన వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఉన్న క్లయింట్స్ లో 1000 సబ్స్క్రైబర్స్ నుంచి 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు పేషెన్సీగా ఉన్నారు. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కి వ్యూస్ రావాలన్నా ఇదేం లేదు కదా, అక్కడ రూల్ ఏం లేదు కదా. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి కొంతమందికి లక్షల్లో చూస్తారు, కొంతమందికి వేలలో చూస్తారు. వాళ్ళకి ఇంత మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటి ఇంత వ్యూస్ వస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళు పేషెన్స్గా వీడియోలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నారు. కాబట్టి మీరు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్గా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. అండ్ మంచి ఎక్విప్మెంట్ అంటే మంచి గ్యాజెట్స్ అయితే తీసుకోండి. అండ్ మంచి కేటగిరీ అయితే ఎంచుకోండి. సో మంచిగా మీకు త్వరగా సక్సెస్ అయితే వస్తుంది. అండ్ షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్, ఈ 2 విషయానికి వస్తే చాలా మందికి షార్ట్ వీడియోలు చేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. షార్ట్ వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ లాంగ్ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ వీడియోస్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ అనేవి మనకి చేస్తుంటే మానిటైజేషన్ అవ్వకపోతే కనుక వాచ్ టైం రావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఒకవేళ వాచ్ టైం అయిపోయింది బ్రో, నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ టైం అయిపోయింది, మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందంటే లాంగ్ వీడియోలు చేస్తూ ఉంటే మనకి ఎర్నింగ్ మంచిగా వస్తుంది, మంచిగా సంపాదించుకోవచ్చు లాంగ్ వీడియోస్ ద్వారా. షార్ట్ వీడియోస్ అనేవి సబ్స్క్రైబర్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇంత సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అని అనుకోండి, ఒక వాల్యూ ఉంటుంది. ఒక ఈ ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఒక వాల్యూ ఉంటుంది. ఆ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి వాల్యూ ఇచ్చేది వేరేగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే మనకు మంచిదే, కాదని చెప్పట్లేదు. ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, 1 million సబ్స్క్రైబర్స్ అయితే కనుక గోల్డెన్ ప్లే బటన్ వస్తుంది. సో ఈ 2 మేనేజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ వీక్లీ, ఇప్పుడు మనం డైలీ షార్ట్ వీడియోస్ పెట్టామనుకోండి, వీళ్ళు ఒక 2 or 3 వీడియోస్ లాంగ్ వీడియోస్ చేస్తారని ట్రై చేయండి. ఏమైంది, ఇప్పుడు 2 వీడియోస్ కంబైన్ గా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మన ఛానల్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కంబైన్ గా అంటే ఈక్వల్ గా చేసుకోవాలి. అంతేకాని షార్ట్ వీడియోస్ ఒకటే, నేను ఇప్పుడు ఒక ఛానల్ ఉందండి అనుకోండి, ఇప్పుడు నేనే షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ దాని మీద మనకి మంచిగా ఎర్నింగ్ రాదు. అసలు దానివల్ల ఉపయోగం లేదు చెప్పాలంటే. ఇప్పుడు నేనే లాంగ్ వీడియోస్ చేస్తున్నాను అనుకోండి, లాంగ్ వీడియోస్ అనేవి 100% కి వెళ్దాం, అంత త్వరగా వెళ్ళచ్చు. ఒక వీడియో 2 వీడియో వెళ్తుంది, కానీ అంత త్వరగా వెళ్దు. షార్ట్ వీడియో చేసుకున్నాను అనుకుంటే షార్ట్ వీడియోస్ వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. ఈ వీడియో ఏంటబ్బా అని చెప్పి చూసేటప్పటికి ఆ వీడియోలో ఛానల్ చూసేటప్పటికి సబ్స్క్రైబ్ చేస్తారు చాలా మంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడానికి షార్ట్ వీడియోస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మనకి మంచిగా ఎర్నింగ్ రావాలంటే లాంగ్ వీడియోస్ అయితే ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఒకటి చేసేసి ఒకటి ఆపడం కాదు, 2 కంబైన్ గా చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ ట్రిక్స్ అన్ని కూడా మీరు ఫాలో అయితే కనుక మీకు మంచిగా సక్సెస్ అయితే వస్తుంది. అండ్ మీరు త్వరగా సక్సెస్ అయితే అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ ట్రిక్స్ నేను చెప్పిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పిన ట్రిక్స్ అనేది అయితే మంచిగా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా వీడియోలు చేస్తూ ఉండండి, పేషెన్సీగా ఉండండి, అండ్ టైం మేనేజ్మెంట్ చేసుకోండి, మంచి గ్యాడ్జెట్స్ తీసుకోండి. అండ్ కేటగిరీ అనేది అయితే మీకు ఏదైతే మీకు దాని మీద నాలెడ్జ్ ఉందో అది మాత్రమే మీరు ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో చాలా మంది క్రియేటర్స్ అయితే నేను పాడ్కాస్ట్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. చాలా మంది మన దగ్గర క్రియేటర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరితోటి అండ్ వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా వచ్చింది, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎన్ని ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ కూడా త్వరలో మంచి క్రియేటర్స్ తో మీ ముందుకైతే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చాలా వస్తాయి. ఈ మన కంటెంట్ అనేది, నేను ఇచ్చిన కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికి సెలవు. జై హింద్.